ఎలాగూ ఆ యొక్క శోధనలో పడిపోయిందో అది మనకు తెలియచేస్తున్నది. కనుక శోధన మనల్ని పరీక్షించి మన యొక్క శరీరం యొక్క బలహీనతను బయట పెడతది. కాకపోతే మన ప్రభు వైపు తిరిగినప్పుడు ఆ యొక్క విశ్వాసమును దేవుడు సరిచేసేవాడుగా ఉంటున్నాడు. నేను చాలా మంది ప్రశ్నించాను, దేవుడు ఎందుకు సాతానుని అనుమతించాడు? కొంతమంది పడిపోయిన దేవదూతల్ని దేవుడు బంధించి ఉంచాడు. యుగాపత్రికలో మనం చూస్తాం. అయితే సాతానును కొంతమంది పడిపోయిన దేవదూతల్ని దేవుడు ఎందుకు వదిలేశాడు అని మనము గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అన్న సంగతి మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆ చీకటిని అలాగనే ఉంచి వెలుగును సృష్టించాడు. ఎందుకని అంటే చీకటి ఉంటేనే వెలుగు యొక్క అవసరత, దాని ప్రాముఖ్యత తెలిసి వస్తుంది. అలాగనే సాతాను ఉంటేనే దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క అవసరత మనకు తెలిసి వస్తుంది. పౌలు విషయంలో మనం చూస్తే పౌలుకి సాతాను మరి ఆ ముళ్ళుగా ఉంటున్నాడు కదా. ఆ ముళ్ళు గుచ్చినప్పుడల్లా పౌలుకి తన బలహీనత గుర్తొస్తున్నది. ప్రార్థించాడు ఈ ముళ్ళు తీసివేయమని, కానీ దేవుడు నా కృప నీకు చాలని చెప్పాడు. కనుక మనము గమనించాల్సింది ఏంటంటే పౌలు యొక్క విజయ రహస్యం ఏంటంటే సాతాను ఆ ముళ్ళును గుచ్చినప్పుడల్లా తాను హెచ్చిపోకుండా ఉండు నిమిత్తమే దేవుడు ఆ ముళ్ళును ఉంచాడు. ఆ ముళ్ళు గుచ్చినప్పుడల్లా తన యొక్క బలహీనత గుర్తుకు వచ్చి, అవును ప్రభా నేను బలహీనుడను అని చెప్పి ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన చాలినంత కృపను బట్టి ఆయనకి ఆ బలహీనతలన్నిటిలో బలము దయచేసి దేవుని యొక్క పనిని మరి చక్కగా జరిగించే కృపను జోడిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే అనుభవాన్ని తిమోతి కలిగి ఉండాలని 2వ తిమోతి 2వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్మని ఆ మాట చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక మన శరీరంలో అనేక రకములైన బలహీనతలు ఉన్నాయి. ఏదన్నా సంఘములో లేకుంటే దేవుని కొరకు ఏదన్నా పని చేయాల్సి వచ్చినప్పుడు చాలా మంది అంటారంటే నా వల్ల కాదు బ్రదర్ అని చెప్పి తేలిగ్గా చేసి వెళ్ళిపోతారు. నాకు చాలా పనులు ఉన్నాయి బ్రదర్. యేసు ప్రభుకి పని లేక భూలోకానికి వచ్చాడా? ఆయన ఏదో భూలోకానికి వచ్చి సైట్ సీయింగ్ కి వచ్చాడన్నట్టుగా కాదు కదా. ఆయన ఒక ఉద్దేశంతో తనకు ఉన్న మహిమను సమస్తాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి భూలోకానికి రిక్తుడిగా వచ్చిన సంగతి మనకు తెలియచేస్తున్నది బైబిల్. కనుక మనము అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంటున్నారు. పౌలు ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనకు రాస్తున్నాడు. కనుక మన సొంత పనులను పక్కన పెట్టి, మన పనులన్నీ పక్కన పెట్టి ప్రభువుకు సమయం ఇవ్వడము చాలా అవసరం. పౌలు దేవుని యొక్క పనిని నిమిత్తము మరి తన బలహీనతలన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని క్రీస్తు యేసునందున్న కృప చేత బలము పొంది, నేను బలహీనుడను కాను, తన పనిలో ఎక్కడే కానీ తన బలహీనత కనిపించకుండా క్రీస్తు కృపచేత ఆయన కృపనే కనపరుస్తూ, అందుకని కృపావరము అంటే అర్థం ఏంటంటే చాలా మంది వరాన్నే ప్రదర్శిస్తున్నారు కానీ కృపను ప్రదర్శించడం లేదు. ఈ యొక్క వరాన్ని దేవుని సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వాడుతున్నప్పుడు ఆ యొక్క కృప కనిపించాలి. కనుక చాలా చోట్ల అంటే నీ బలహీనత ఎక్కడ కనిపించకుండా క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు పొందిన బలము అది ప్రదర్శించాలి. కొంతమంది పూర్తిగా తప్పుకుంటున్నారు, ఇది నా వల్ల కాదు అని చెప్పి. కొంతమంది చేస్తున్నారు కానీ ఆ కృప కనిపించడం లేదు. కనుక మూడవది, ఆ వరము దేవుని కొరకును వాడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క కృప కనిపించాల. అప్పుడే
నీ బలహీనత ఎక్కడా కనిపించదు. దేవుని యందలి కృపచేత నువ్వు పొందిన బలమే కనిపిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. సాతానుడు మనల్ని శోధించినప్పుడల్లా మన శరీర బలహీనత బయటపడుతూ ఉంటది. కానీ క్రీస్తు యేసునందున్న కృప చేత మనం పొందిన బలాన్ని బట్టి దాన్ని అధిగమిస్తూ ఉండాలి. కనుక సంఘము మరి నానాటికి అభివృద్ధి చెందాలంటే ఆ కృపను బట్టి పొందిన బలాన్ని ప్రదర్శించే వరంగా మనం ఉండాల. ప్రతి విషయంలో మనము మరి ఆ దేవునికి మనము మహిమ తెచ్చే వారముగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టము. పోయినసారి మనం చెప్పుకున్నాము, యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోగానే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. కానీ వెంటనే పరిశుద్ధాత్మ చేత అరణ్యములోకి కొనుపోబడిన వాడుగా మనం చూస్తుంటున్నాం. శోధింపబడటకు సాతానికి యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడే అప్పగించాడని మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని ఉదాహరణలు చూశాం. దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మనం ఉప్పొంగిపోకుండా నిమిత్తమే ఈ శోధన మనకు అవసరమని దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. నిజమే, మనం కొన్నిసార్లు హెచ్చిపోతాం, కొన్నిసార్లు మనము ఉప్పొంగిపోతాం. ఇది నా వలననే, ఇది నా యొక్క గొప్పతనము, నా యొక్క మంచితనము వలననే ఇది సాధ్యమైంది అని చెప్పి మనము హెచ్చిపోయే ప్రమాదం ఉన్నది. కనుక వెంటనే మనల్ని దేవుడు ఆ శోధనకి మనల్ని ముందుకు నెడతాడన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది. కనుక హిజ్కియాని తీసుకున్నాం, ఉజ్జియాని తీసుకున్నాం. కనుక ఇలాంటి ఉదాహరణలు ఎన్నో తీసుకొని దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత మరి దేవుడు వారిని శోధించినప్పుడు వారు ఆ యొక్క శోధనలో నిలవలేకపోయారన్నది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక మనము శోధింపబడినప్పుడల్లా మనము ప్రభు వైపు తిరగాలన్నది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది శోధన, దీనివల్ల వచ్చే పర్యావసనాలు ఎలా ఉంటాయో మనము ముందుగానే తెలుసుకున్న వారమై మరి దేవునికి ప్రార్థించి ఆ శోధన నుంచి తప్పించుకునే మరి ఆ మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. కనుక మనం ఆయన వైపు తిరిగి ప్రార్థించాలన్నది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కనుక ఈ శోధన, శ్రమ, శిక్షణ అన్నది మనము ఈ 3 సంగతులు మనం ఈ యొక్క ఇంకా అరగంట ఉన్నది, అరగంటలో మనము సాధ్యమైనంత ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు యేసు ప్రభు ఇక్కడ ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఎందుకు యేసు ప్రభు ఈ శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది? దీనికి కారణము ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మరి తృణీకరించి, లేకుంటే దాన్ని నిర్లక్ష్యము చేసి సాతాను మాట విని మరి ఆ యొక్క పాపాన్ని భూలోకానికి తీసుకొని వచ్చిన వారుగా మనం చూస్తుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి తిప్పుదాం. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, నిజమా, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావరు, ఎలాగనగా మీరు వాటి తినదినమన మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వల్లే ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మనము ఆ సాతాను యొక్క ప్రయత్నము కనిపిస్తున్నది. మొట్టమొదటిగా దాంట్లో 3 సంగతులు. ఇది నిజమా అంటే అనుమానాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. రెండవది, మీరు చావరు అని అన్నప్పుడు అది అబద్ధాన్ని తెలియచేస్తున్నది. ఎందుకంటే యోహాను సువార్త 8:44 మనం చూస్తాం, వాడు మీరు అపవాది సంబంధులు, వాడు
అబద్ధములకు జనకుడు అని యేసు ప్రభు పరిచయాలు శాస్త్రులతో మాట్లాడడం మనం చూస్తుంటున్నాం. కనుక వాడు అబద్ధికుడు కదా, మనల్ని కూడా ఆ అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తాడు, మనల్ని కూడా అబద్ధికుల్ని చేస్తాడు. మూడవది, మీరు దేవతల వలె ఉందురు, మంచి చెడ్డలను ఎరిగిన వారే మీరు దేవతల వలె ఉందురు అంటున్నాడు. అది అహంకారాన్ని తెలియజేస్తుంది, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఎందుకనంటే దేవుడు ఇప్పుడు హవ్వ సాతానికి ఏమని Swaminathan Endiki. రెండవది మూడవది మహిమ 18 అనుకుంటాను. కనుక ఇలాగూ ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాము. హవ్వ ఈ మాట సాతానుతో చెప్పాల, దేవతలైంది మేము దేవుని స్వరూపమే కలిగి ఉన్నాం, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం, ఇది మా దానికంటే నువ్వు చెప్పిన దానికంటే నువ్వు ఇచ్చేదానికంటే అది ఉన్నతమైన స్థితి అని హవ్వ చెప్పాల్సి ఉంటున్నది. యేసు ప్రభు అక్కడ చెప్పాడు, వాక్యమునే ఉపయోగించాడు. చాలాసార్లు మన యొక్క విశ్వాస యొక్క స్థితి క్రీస్తునందు ఎంత గొప్పదో అది తెలుసుకోకుండా ఉన్నారు. అందుకని సాతాను చేత సారిసారికి మోసపోతూ కదా ఆ యొక్క ఆశీర్వాదాల్ని, ఆ యొక్క భాగ్యాన్ని కదా ఎన్నోసార్లు వారు పోగొట్టుకుంటున్న వారుగా మనం చూస్తుంటున్నాం. ఎఫెసీ 1-2 అధ్యాయాలు మనం చూస్తే మొట్టమొదటిగా ఆశీర్వాదాలు కనిపిస్తాయి, రెండవది ఆత్మచేత ముద్రించబట్టే కనిపిస్తున్నది, మూడవది ఆస్తి కనిపిస్తుంది, ఐశ్వర్యము, కృపా మహదైశ్వర్యము, మహిమ ఐశ్వర్యము, ఇలాంటి ఐశ్వర్యాలన్నీ అక్కడ చెబుతూ ఉంటున్నాడు. నాలుగవది ఆధిక్యతలు. నిజానికి ఇజ్రాయెల్తో సహపౌరులము కాదు, నిర్దేవులము, మనము నిరీక్షణ లేని వారము, నిబంధన లేని వారము, ఇలాంటి వారిని ఇశ్రాయేలుతో మరి ఆయన మరి ఏక శరీరముగా మనల్ని చేశాడు. మధ్యలో ఉన్న గోడను పడగొట్టి మనల్ని ఉభయుల్ని ఏకము చేశాడు అన్నది అక్కడ కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ ఆధిక్యతలు మనము ఎరుగని వారముగా మనం ఉంటున్నాం. క్రీస్తు యేసునందు కేవలము మనకు నరకాన్ని నుంచి పరలోకానికి చేర్చాడు అన్న ఆలోచనే చాలా మంది కలిగి ఉంటున్నారు. కనుక రక్షణ అంటే చాలా గొప్పదండి, రక్షణలో చాలా సంగతులు ఉన్నాయి. అందుకని మీరు 2 కొరింథీ 1:9 రెండవ కొరింథీలో చూడండి, నశించుచున్న వారికి అనుకుంటా 1:18 చూడండి. 1 కొరింథీ 1:18 సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంకోసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. సిలువను గూర్చిన వార్త, ఇది మనము చాలా సార్లు సిలువను గూర్చిన వార్త అంటే అవిశ్వాసులకే, రక్షణ పొందని వారికే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దీంట్లో చాలా సంగతులు ఏమిడున్నాయి, కానీ మనకు ముఖ్యమైనది ఏంటంటే రక్షింపబడుచున్న మనకంటే విశ్వాసులకు ఇది దేవుని శక్తి. సువార్త యొక్క గొప్పతనం, రక్షణ యొక్క గొప్పతనం అక్కడ కూడా హెబ్రీ రాసిన 2 అంటే అర్థమైందంటే ఇంత గొప్ప రక్షణని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? కేవలము నరకాన్ని నుంచి తప్పించబడి పరలోకము చేరే అమ్మాయి చాలు, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అన్నట్టుగా విశ్వాసులు వ్యవహరిస్తున్నారు.
రక్షింపబడుచున్న మనకు దేవుని సిలువ సారిసారికి సిలువ దగ్గరికి వెళ్ళాల. మీరు చూడండి, ప్రత్యక్ష గుడారంలో మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకైతే తెలియదు, కానీ మొట్టమొదటిగా మనము ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించగానే మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠమే. సరే, మొదటిసారి లేకుంటే రక్షణ పొందే సమయంలో ఆ బలిపీఠము మరి మనకు రక్షణకరంగా ఉన్నది. మనము మరి పాపాలన్నీ కొట్టివేయబడి క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలోకి ఆ మొదటి అనుభవం మనకు కనిపిస్తున్నది. కానీ నేను విశ్వాసిగా, రక్షణ పొందిన వ్యక్తిగా తిరుగా మళ్ళీ ఆ బలిపీఠం దాటుకొని నేను వెళ్ళవలసి ఉంటున్నది. మనమందరం యాజకులమే. మనమందరము ఆ బయట ఆవరణములో ఉన్న బలిపీఠాన్ని, గంగాళాలను దాటుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసిందే. నేను వెళ్ళిన ప్రతిసారి ఆ యొక్క బలిపీఠం దాటుకొని వెళ్ళవలసిందే. క్రీస్తు యేసు యొక్క శిలువను గురించిన వార్త మనకు సారిసారి జ్ఞాపకం చేయబడుతుంది. ఆ బలిపీఠం యొక్క శ్రేష్టత ఏంటో, ఆ బలిపీఠం యొక్క గొప్పతనం ఏంటో, అది మనల్ని ఏమంటున్నాడు? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ రక్షణ యొక్క గొప్పతనము, శ్రేష్టత మనం తెలుసుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. సరే, మన అంశము ఇది కాదు. అక్కడ హవ్వ ఎందుకు సాతానికి ఆ మాట చెప్పలేకపోయింది? మీరు దేవతల వలె ఉందురు అన్నప్పుడు వెంటనే ఏం చెప్పాలంటే, దేవుని యొక్క స్వరూపమందు పోలిక చొప్పున, ఆయన పోలిక చొప్పున మేము చేయబడ్డాము. మీరు లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళి రాస్తూ ఆదాము దేవుని కుమారుడు అని రాయబడ్డది. ఆదాము దేవుని కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో మనం చూస్తే మనుష్యేచ్ఛ వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ పుట్టలేదు, కానీ దేవుని యొక్క కుమారులముగా మనము చేయబడ్డాము. కనుక మనము దేవుని పోలిక కలిగిన వారం, దేవుని కుమారులము. ఆ యొక్క స్థితిని మర్చిపోయి, ఆ యొక్క స్థితిని హవ్వ కానీ ఆదాము కానీ దానిని గుర్తించకుండా దానికంటే తక్కువ స్థాయిలో ఉన్న దేవతల్లాగా ఉండడానికి ఇష్టపడ్డారు. మీరు ఇంకొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చూస్తే దాని తోక అంటే సాతాను యొక్క తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి అని మనం చూస్తాం. సాతానుతో పాటు కొంతమంది దేవదూతలు కూడా పడిపోయారు. 3వ భాగం పడిపోయారు. 1లో 3వ భాగం 33. కనుక 33 కోట్ల దేవతలు మనకు భారతదేశంలో కనిపిస్తున్నారు. ప్రతి దేవత వెనుక ఒక దయ్యం ఉన్నదని మనము గుర్తుపెట్టుకోవాలా. సాతాను అనేక మంది దేవతలను సృష్టించాడు. మానవుని వాడికి గుడ్డితనం కలుగజేసి ఆ యొక్క దేవతలను మొక్కేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాతానుడు హవ్వతో చెప్పాడు, మీరు దేవతల్లాగా ఉంటారని. మంచి చెడ్డలను ఎరిగిన వారే కదా. ఇప్పుడు మీరు అక్కడ గమనించండి, హవ్వ ఏమంటుందంటే, తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు అన్నాడు. నిజానికి తోట మధ్యలో ఉంచింది దేవుడు మంచి చెడ్డల కాదు, కానీ జీవవృక్ష ఫలాన్ని ఆయన ఉంచినట్టుగా మనకు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు హవ్వకి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఆమెకు కేంద్రం అయిపోయింది. చూసారా? మన కేంద్రము ప్రభువైన క్రీస్తే. ఆయన మనకిచ్చే జీవమే మనకు కేంద్రం. ఆ జీవవృక్ష ఫలాన్ని ఆయన తోట మధ్యలో ఉంచాడు. కానీ ఇప్పుడు హవ్వకి ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు, దాని యొక్క ఫలములు ఆమెకు కేంద్రమైనట్టుగా సాతానుడు యొక్క ఆలోచనను బట్టి తన యొక్క కేంద్రాన్ని మార్చుకుంది. ఆ జీవాన్ని పట్టుకోవాల్సిన బదులు, జీవాన్ని కొనసాగాల్సిన బదులు
ఈ యొక్క సాతాను చెప్పిన మాటలకు లోబడి లొంగిపోయి కదా, ఆమె ఆ యొక్క వృక్ష ఫలములను తినడానికి, దానిని కేంద్రంగా చేసుకోవడానికి ఆమె ఇష్టపడిన సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంటున్నది. కాబట్టి సాతానుడు మనల్ని శోధిస్తాడు. సాతాను యొక్క ప్రయత్నము కనిపిస్తున్నది. మరి సాతాను యొక్క ప్రేరేపణ కూడా ఇక్కడ కనిపిస్తున్నది. సాతానుడు వాళ్ళని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేశాడు. సాతానుడు మరి వారు అపరాధము చేసేటట్టుగా చేశాడు. సాతానుడు వాళ్ళు అవిధేయులయ్యేటట్టుగా చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ 3 మాటలు అక్కడ కనిపిస్తుంటున్నాయి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఆదాము రాబోవానికి గురితై ఉండెను. కనుక ఆదాము చేసిన అతిక్రమమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా 15వ వచనములో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లాగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తున ఒక మనుషుని కృపాచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. కనుక అతిక్రమము, ఆదాము చేసిన అతిక్రమము, ఆదాము చేసిన అపరాధము, ఈ రెండు కనిపిస్తూ ఉంటున్నాయి. తర్వాత 19వ వచనంలో, ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇప్పుడు మనము ఆదాము సంతానము, ఆదాము స్వభావం కలిగి ఉంటున్నాం. మరి పుట్టుకలోనే మనము పాపులముగా మనము పుట్టు ఉంటున్నాం. ఆదాము యొక్క పాపపు స్వభావం కలిగి మనము భూలోకంలో జన్మిస్తుంటున్నాం. ఈ మధ్య ఒక సహోదరుడు, మన సహోదరుడే, బ్రదర్ అండ్ సహోదరుడే చెప్తూ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి నువ్వు ఏమేం పాపం చేశావో సువార్త చెప్తూ చెప్పిన మాట, చిన్నప్పటి నుంచి నువ్వు ఏమేం పాపం చేసావో అవన్నీ రాసుకొని ఆ దేవుని ఎదుట ఒప్పుకో అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. తర్వాత నేను ఆయనతో మాట్లాడాను. అదేంది బ్రదర్ అట్లా చెప్పారంటే, అట్లా చెప్పకపోతే ఎట్లా బ్రదర్, అట్లా చెప్తేనే వాళ్ళకి అర్థమయ్యేది. తప్పది. మనం పాపులము కనుక పాపం చేస్తున్నాం. పాపము చేసినప్పుడు పాపి కాలేదు. ఇంకొక సందర్భంలో మా ఫాదరు ఇక్కడ మేస్త్రీలు పని వాళ్ళు ఉంటే వాళ్ళకి సువార్త చెప్తూ ఉన్నాడు. మధ్యలో ఈ పాపాలు ఏ పాపాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అవన్నీ చదువుతున్నట్టు, అవి చదివి అయిపోయిన తర్వాత ఇదిగో ఇలాంటి పాపాలు మనం చేస్తూ ఉన్నామని మా ఫాదర్ చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆయన లేచి, దాంట్లో ఒక్క పాపం కూడా నేను చేయలేదు అని చెప్పాడు. నిజమే, నేను నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగిలించలేదు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. నేను ఎట్లా అయితే పాపిని. కనుక దావీదు కూడా చెప్పాడు, నా తల్లి గర్భంలోనే, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది. అంటే పాపపు స్వభావము, ఆదాము యొక్క పాపపు స్వభావము మళ్ళీ ఇంకా వెళుతూనే ఉంది. నీకు పోయినసారి చెప్పినట్టున్నాను, ఎవరికి గుర్తు రావలేదు, మనది ఏడెన్ రక్షణ. ఇది రాసుకుంటే మంచిది. మొట్టమొదటిగా రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ 7 సంగతులు కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనల్ని పాపపు అభ్యాసం నుండి దేవుడు విడిపించాడు. ప్రాక్టీస్ ఆఫ్ సిన్, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. రెండవది పాపపు కల్మషము నుంచి విడిపించాడు, పొల్యూషన్ ఆఫ్ సిన్, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం చూస్తాం. మూడవది పాపపు చెర నుండి మనల్ని విడిపించాడు, ప్రిజన్ ఆఫ్ సిన్, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. నాలుగవది పాపపు శక్తి, పవర్ ఆఫ్ సిన్, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-14 వరకు ఇది కనిపిస్తుంది. తర్వాత
పావర్టీ ఆఫ్ సిన్, పాపపు దారిద్ర్యం నుంచి మనల్ని విడిపించాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి 22 వరకు. 6వ మాట మనం చూస్తే పెనాల్టీ ఆఫ్ సిన్, పాపపు రుణము నుంచి మనల్ని విడిపించాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము మనం అక్కడ చూస్తాం. ఈ 6 మనకు జరిగిపోయినాయి, క్రీస్తు యేసునందు కొట్టివేయబడినాయి. కానీ ఆఖరిగా 7వది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, అది ఉన్నది. పాపపు సన్నిధి, పాపము పొంచి ఉండుట మనము చూస్తూనే ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నాము కనుక అది ఇంకా మనము దాని నుంచి విడిపించబడలేదు. అందుకే మనకు సువార్త కావాలా. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి మనము సారిసారికి విడిపించబడాలంటే ఆ సిలువను గురించిన వార్త మనకు చాలా అవసరమైంటున్నది. లేకపోతే మనము శోధనలో పడిపోయి సాతానికి జయము, దేవునికి అపజయము, సాతానికి సంతోషము, దేవునికి అవమానము కలిగించే వారంగా మనం ఉంటాం. కనుక మంచిదే శోధన. పౌలు దాన్ని చక్కగా మరి ఆ శోధనను జయించిన వాడుగా, ఎలాగంటే తన బలహీనతలన్నీ ఆ శోధన ద్వారా తెలుపబడినప్పుడు వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకొని క్రీస్తు యేసునందున కృపచేత బలము పొందిన వాడుగా మనం కనిపిస్తుంటున్నాడు. ఒక పాట ఉందండి, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనే పాట ఉన్నది. అది తప్పు అని నేను చెప్తాను. మన యొక్క ప్రార్థన ఏంది, దేవుని యొక్క మాట ఏంది? పౌలు ఏం చెప్పాడు? నీ కృప నాకు చాలని పౌలు చెప్పుకున్నాడా, లేకుంటే దేవుడు చెప్పాడా? పౌలు చేసింది ఏంటంటే, నా బలహీనత ఇది ప్రభువా, నేను సేవలో ముందుకు సాగాలంటే, నీ పని చెయ్యాలంటే ఈ బలహీనత చాలా ఆటంకం అని చెప్పి ఆ బలహీనతలన్నీ ప్రభు దగ్గర పెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ఆ బలహీనతలు అట్నే ఉండాలా? కాకపోతే నా కృప నీకు చాలినంత బలాన్ని ఇస్తుంది. నీ బలహీనతలు ఎక్కడే కానీ నీకు ఆటంకము కావు అని చెప్పి దేవుడు ఆ విధంగా ఆయనకు బలం దయచేశాడు. కాబట్టి ఇదిగో నా పరుగు కడమొట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుందని ధైర్యముగా చెప్పగలిగాడు. కనుక మన జీవితాలలో ఈ అతిక్రమము, అపరాధము, అవిధేయత ఇవి మనకు చాలా అవసరం. కనుక ఇవి ఆదాము చేసిన ఈ 3 సంగతుల వలన ఈనేటికి ఈ యొక్క పాపపు స్వభావం మనల్ని ఇంకా ఉంటున్నది. విశ్వాసం అయినప్పటికీ 6 విషయాల్లో మనకు విమోచన కలిగింది, కానీ 7వ విషయం ఇంకా శరీరంలో ఉన్నాము కనుక ఆ శోధన మన జీవితాల్లో ప్రభావం చూపించదే ఉంటున్నది. కనుక శరీరంలో, అందుకనే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటాను, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయడి, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయడి. గలతీ 5లో ఆత్మకి శరీరానికి పోరాటం ఉన్నది. ఎప్పుడు ఆత్మపూర్ణులు అవుతాం, ఎప్పుడు ఆత్మ ఫలము కలిగి ఉంటాం అని అంటే, అది సాధ్యమేనా అని అంటే స్టెఫనుని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. స్టెఫను గురించి రాసినప్పుడు అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఆత్మపూర్ణుడని రాయబడి ఉంటున్నది. ఎప్పుడు ఆత్మపూర్ణులం అవుతామంటే శరీరము 0 అయిపోయినప్పుడే మనము ఆత్మపూర్ణులు అవుతాం. శరీర క్రియలు పూర్తిగా నశించిపోతేనే ఆత్మ ఫలము కనిపిస్తుంది. ఫలము అంటే చెట్టుకు సంబంధించింది. ఈ చెట్టుకి ఈ యొక్క ఆ యొక్క పురుగు పట్టినప్పుడు ఆ ఫలము సరిగా రాదు. కాబట్టి శరీర క్రియలు ఉన్నంత కాలం ఆత్మఫలము కనిపించదు. కనుక ఆత్మఫలము కనిపించాలంటే శరీరము పూర్తిగా అందుకని పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన 3వ వచనంలో శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మ వలన ఆరాధించచ్చు అని అంటున్నాడు. ప్రతి విషయంలో ఆత్మ వలన ఆరాధన కానీ, ప్రార్థన కానీ, సేవ కానీ, పాట కానీ కదా, ప్రతిదీ సంఘము వెలుపట కానీ ఎక్కడైనా కానీ ప్రతిదీ ఆత్మ వలన జరగాల. పరిశుద్ధాత్మ దేవుని యొక్క
ప్రేరేపణని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మనకు జరగాల. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడని కూడా ఉంది, ఆయన ఆటంకపరుస్తాడని కూడా ఉంది. ఆయన ఆటంకపరిస్తే ఆగిపోవాల్సిందే. నీకు ఎంత గొప్ప ఆలోచన ఉన్నప్పటికీ, ఎంత గొప్ప ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన ఆగిపోమంటే ఆగిపోవాల్సిందే. ఎందుకంటే మన ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మనము ప్రస్తుతం ఆలోచిస్తాము, కానీ దేవుడు ముందు జరగబోయే సంగతులు తెలుసు కనుక దానిని బట్టి ఆయన ఆటంకపరుస్తాడని కూడా మనం తెలుసుకోవాలి. సరే, మెట్టుకు ఆదాము యొక్క అతిక్రమము, ఆదాము యొక్క అపరాధము, ఆదాము యొక్క అవిధేయత వలన మనకు మరి ఈ యొక్క పాపము సంక్రమించింది. క్రీస్తు యొక్క విధేయత వలన మనమందరము ఆయన బిడ్డలముగా, నీతిమంతులముగా చేయబడ్డామన్నది ఇక్కడ మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇంగ్లీష్ లో ఫ్రమ్ ఆల్ సిన్ అనే మాట ఉన్నది. ప్రతి పాపం కాదు కానీ సమస్త పాపము, అది సరైన తర్జుమా. పాపమనంతా ఇక్కడ యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సమస్త నీతి యావత్ అని తెలుగులో రాయబడ్డది, కానీ ఆల్ రైచియస్నెస్ అనే మాట అక్కడ సమస్త నీతి. ఇక్కడే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 సమస్త దుర్నీతి నుండి అంటున్నాడు. అన్ని కలిపి ఒక్కటిగా మేము లెక్క పెట్టాం. బైబిల్లో చెప్పబడిన పాపముల సంఖ్య ఏంటంటే 150, దాదాపు 150. కనుక ఈ పాపములన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పబడింది, అది అవిధేయత. కనుక మనము చాలాసార్లు అవిధేయతని చాలా తేలిగ్గా కొట్టిపాడేస్తాం, అబద్ధాన్ని తేలికగా కొట్టిపాడేస్తాం. కానీ మూల కారణం అవే, అవిధేయతనే. ఎంత భయంకరమో చూడండి. కనుక మనము లెక్కేసుకునేది ఏంటంటే, పాపం అంటే నరహత్య చేయడము, లేకుంటే వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడము, ఇలాంటివి మనము ఈ రోజుల్లో ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంతకుముందు అంటే ల్యాండ్ లైన్ ఎక్కడున్నావని అడగరు, ఎందుకంటే ల్యాండ్ లైన్ అంటే ఇంట్లోనే ఉన్నట్టు లెక్క. ఇప్పుడు సెల్ ఫోన్లు అడుగుతున్నారు ఎక్కడ ఉన్నామని. కొంతమందికి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పడం ఇష్టం లేక, ఇదిగో ఇక్కడే దగ్గరలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, వేరే చోట చెప్తుంటారు కదా. కనుక ఇలాంటివి చాలా మనము ప్రతిదినం ఎదుర్కొనే ఉంటున్నాం. కనుక నానాటికి దిగజారిపోతున్న నీతి విలువలను, పరిశుద్ధ విలువలను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా. మనం దేవుని బిడ్డలముగా యథార్థంగా ఉంటూ మరి నీతిగా జీవిస్తూ ప్రభునా మహిమార్థమై మనం జీవించవలసి ఉంటున్నది. సరిమెట్టుకు సమస్త పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. 7వ వచనంలో యేసు రక్తము కనిపిస్తున్నది, కానీ 9వ వచనంలో యేసు రక్తము కనిపించడంలే. రెండు పాపానికి సంబంధించినవి కదా. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇక్కడ యేసు రక్తం కనిపించడంలే. కనుక చాలా మంది ఏమంటారంటే, నీ రక్తంతో నన్ను ఆల్రెడీ కడగబడ్డాం, ప్రతి పాపము లేకుంటే సమస్త పాపం నుంచి మనం పవిత్రులుగా చేసేసాడు, ఇంకా మరలా రక్తం అవసరం లేదు. ఇది 2వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూస్తున్నాం, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని చెప్తున్నాడే కానీ రక్తంతో కడుగుతాడని చెప్పడంలే. ఇది చాలా మీరు ధ్యానించండి ఈ విషయంలో. కనుక ఆయన వాక్యం అనేది ఉదక స్నానం చేత మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. కనుక మరలా రక్తం అవసరం లేదు మనల్ని కడగడానికి కదా. ఆ మలినము తొలగించడానికి వాక్యం అనేది ఉదక స్నానం సరిపోతుంది. కాకపోతే 2వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడని మనం ఉత్తరవాదిగా ఉండి
మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే చేసిన పాపానికి దేవుడు శిక్ష వేయాలని ఆయన తన యొక్క ఆ తన యొక్క తీర్పును, తన యొక్క శిక్షను దేవుడు అమలు చేయాలని చూస్తున్నాడు. దేవుని యొక్క కోపాన్ని శాంతింప చేయడానికి యేసు ప్రభు అక్కడ ఉత్తరవాదిగా ఉండి ఆయన తన రక్తాన్ని చూపిస్తూ మనకు శాంతికరమై ఉన్నవాడుగా కనిపిస్తుంటున్నాడు. దేవునిని శాంతింప చేస్తూ మన మీదకి ఆయన మరి శిక్ష రాకుండా యేసు ప్రభు అడ్డుకుంటున్నాడు, సారికి అడ్డుకుంటున్నాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సరే, మెట్టుకు అంశం మంది కాదు. శోధన అనే అంశము చాలా గంభీరమైనది. సాతానుడు మరి ఆదామవల్ని శోధించి వారిని తనకు, ఇప్పుడు దేవుడు వారిని మీ భూమి అంతా ఏలమని ఏలికలుగా చేశాడు. కానీ ఆ యొక్క ప్రభుత్వాన్ని, అధికారాన్ని వీళ్ళిద్దరూ సాతానికి అప్పగించిన వారు. అందుకని యేసు ప్రభుతో శోధిస్తూ ఇదంతా నాది, లోకమంతా నాది అని చెప్తున్నాడు. ఎవరిచ్చారు ఈ అధికారం అంటే, ఇదిగో ఆదాం అవ్వలే సాతానికి ఆ అధికారాన్ని ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నది. తర్వాత యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనగా సాతానుడు ఓడించబడ్డాడు. సాతాను కింద ఉన్న లోక రాజ్యాలన్నీ, సర్వ భూమిని ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సాతాను యొక్క తల చితకొట్టబడిందన్న సంగతి ఆ యొక్క మాట మనకు స్పష్టం చేస్తున్నది. సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం, సాతాను మాట వినుట వలన జరిగిన ఫలితం ఏంటంటే అవమానము, ఆత్మీయ మరణము. దిగంబరత్వం అన్నది అది అవమానాన్ని తెలియజేస్తున్నది. దిగంబర్లమని తెలుసుకొని ఆకులు చుట్టుకున్నారు. ఆకులు దేన్ని తెలియజేస్తాయంటే మతాన్ని, స్వనీతిని తెలియజేస్తుంది. మతాన్ని, స్వనీతిని, ఆకులు మతాన్ని తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు ఆకలి కొని ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గర పోయినప్పుడు కేవలం ఆకులే కనిపించాయి. అనగా యూదుల యొక్క మతాన్ని, మత పిచ్చిని అది తెలియజేస్తూ ఉన్నది. ఫలం లేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు వారి మధ్య పనిచేశాడు, కానీ ఫలము కనిపించడం లేదు. కేవలం ఆకులే కనిపిస్తున్నాయి. ఆచారాలు, ధర్మశాస్త్రము ప్రకారము ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తున్నారే కానీ వాళ్ళు ఆచారాలు ఎక్కువైపోయినాయి. యేసు ప్రభు రాకముందు 400 సంవత్సరాల మౌన కాలాన్ని మనము అది గుర్తు చేస్తున్నది. ఈ 400 సంవత్సరాల్లో ఈ కొత్త ఆచారాలన్నీ వచ్చేసినాయి. చెయ్యి కడుక్కోకుండా అన్నం తింటే అది అపవిత్రమవుతుంది, లోపలికి వెళ్ళి అపవిత్రమవుతుంది అని ఒక ఆచారం. ఎందుకంటే ఆ చేతి మీద ఒక అపవిత్ర దయ్యం కూర్చుంటదంట. చేతులు కడుక్కోకుండా తింటే ఆ అపవిత్ర దయ్యం లోపలికి వెళ్ళి మరి మనుషుల్ని అపవిత్రం చేస్తుందన్న ఆచారం, ఆ యొక్క ఆలోచన వాళ్ళ పితరులు బోధించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకు సువార్తలు చదివితే యేసు ప్రభు వాటన్నిటిని సరిచేస్తూ ఖండిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆచారాలు ఎన్నో వచ్చేసినాయి, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వచ్చేసినాయి. ఇప్పుడు విశ్వాసుల ఇళ్లలో కూడా అనేక రకములైన ఆచారాలు కనిపిస్తున్నాయి కదా. కలిపి చేరిపేడి బోధలు, కలిపి చేరిపేడి పద్ధతులు మన విశ్వాసుల ఇళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి బయటికి రావాల్సిందే. వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన జీవితము, దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం అన్న సంగతి ప్రతి వారు గ్రహించి దాని ప్రకారంగా చేసుకుంటూ వెళితే అది ఎంతో దీవెనకరము, దేవునికి మహిమ. కనుక మనము ఈ ఆచారాలు, పద్ధతులన్నీ విడిచిపెట్టి మరి వాటి నుంచి స్వతంత్రులముగా జీవిస్తూ ప్రభు నామహిమార్థాన్ని ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక మనం అలాగూ చేయవలసి ఉంటున్నది. కనుక ఇక్కడ శోధన అన్నది మనం గమనించినట్లయితే మరి దాని సాతాను మాట విని ఆ యొక్క అవమానాన్ని, దిగంబరత్వాన్ని వారు కలిగి ఉంటున్నారు. ఆకులు చుట్టుకున్నా కానీ ఆ ఆకులు నిలవలేదు. దేవుడు వచ్చినప్పుడు
ఆదామన్నాడు, నేను దిగంబరుని కనుక. అంటే చుట్టుకున్న ఆకులు ఏమైనాయి? ఆ ఆకులు ఒట్టివే. తన నిజస్థితిని, దేవుని యొక్క వెలుగులో తన యొక్క నిజస్థితిని చూసుకొని, అవును నేను దిగంబరుని, అవును నేను మతస్థుడని, అవును నేను స్వనీతిపరుడని ఒప్పుకునేటట్టుగా చేసింది దేవుని యొక్క సన్నిధి. కనుక ఆ శోధన యొక్క ఫలితము మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాము కూడా. కానీ మనము శోధన చేయించాలంటే యేసు ప్రభులాగా మనం వాక్యము ఎరిగి ఉండాలా. సాతానుడు మరి మనల్ని శోధించినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క ప్రాణాన్ని, ఆయన యొక్క ఆత్మని శోధించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మరి శరీరాశ, నేత్రాశ, జీవపటమం ఇవి కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన యొక్క శరీరాన్ని పరీక్షించాడు, ఆకలి కొన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఆయన యొక్క ప్రాణాన్ని సాతానుడు పరీక్షించాడు, ఆయన యొక్క ఆత్మను కూడా పరీక్షించాడు. నాకు మొక్కమంటున్నాడు, ఈ లోక రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను. కనుక ఈ రకమైన శోధనలు వచ్చే వారం మనం చూసుకుందాం. మరి మీరు కూడా చదివి రండి. మరి చెప్తూ ఉన్నప్పుడు సంగతులు ఆ కనెక్టివిటీ పోకుండా సంగతులు సరిగా అర్థమయ్యేటట్టుగా మనము చెప్పిన వాటిని ఒకసారి మనము రిఫర్ చేసుకుంటే వచ్చే వారం మనం ముందుకు వెళ్ళడానికి అది ఎంతగానో సహకరిస్తుంది. దేవుడు ఈ యొక్క సంగతులు అర్థం చేసుకుంటకు దేవుడు తగిన కృపను అనుగ్రహించగలగా. దేవుడి మాటలు దీవించగలరు.